సరే అయితే ఇంకొకటి సార్ ఈ సోషల్ మీడియా ఈ పొలిటికల్ అరెస్టులు అన్నీ ఒక పక్క జరుగుతుంటాయి. సోషల్ మీడియా అరెస్టుల మీద హైకోర్టు నాకు తెలిసి ఒక 5-6 సార్లు పోలీసులను తిట్టడం కావచ్చు, లేదంటే ఆ కేసులకు సంబంధించిన తిట్టడం కావచ్చు, పొలిటికల్ వెండక్టా కింద మీరంతా పనిచేస్తున్నారని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నా కూడా ఎందుకు ఇంకా అలానే ఈల్డ్ అవుతుంది? మీకు దీన్ని ఇంటర్లింక్ చేస్తూ నేను కేసుతో లిక్కర్ కేసుతో కూడా చెప్పొచ్చు సార్. ఈ వైఎస్ అనిల్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇక్కడ కాగితాలు అడ్డానికి కొన్ని కార్యక్రమాలు అడ్డానికి ట్రై చేశారట. లక్కీగా మీడియాను లీగల్ సెల్ గట్టిగా అలర్ట్ చేశారు కదా, అది జరగలేదు. ఇట్లా మీరు వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేండా మీరు ఆద్యంతం గమనించగలిగితే నిన్న ఆడి పేరు ఆయన తెలిగినోడికి ఆడికి గంజాయి తీసుకొచ్చారా. సో అప్పుడు దాని మీద కదా సుప్రీంకోర్టు హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని వాళ్ళు బెంచ్ మించి సిబిఐకి ఆర్డర్ ఇచ్చారు డైరెక్ట్గా. అది మీరు గమనించండి. అంటే ద పోలీస్ వ్యవస్థ లోపాన్ని అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూని గౌరవ హైకోర్టు ఏ విధంగా పరిగణిస్తుందో గమనిస్తే గతంలో డీజీపీని అమాయకుని చేసి వెళ్ళడం కాదు సంఘా గారిని నేను వీళ్ళని ఎందుకు జరగట్లేదు అన్నది గమనించుకోమనండి. ద టాలరెన్స్ అండ్ కన్సిడరేషన్స్ విచ్ వర్ గివెన్ బై ద రెస్పెక్టివ్ హైకోర్ట్ హెన్స్ ఫోర్త్ ఇట్స్ నథింగ్ బట్ ఏ చేతమని. ఎందుకంటే కొమ్మినేని గారి కేసులో మీరు గమనిస్తే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఏ విధమైన షోకాజ్ నోటీసులు గౌరవ బెంచ్ ఇచ్చిందో ఒకసారి గమనించమనండి. సో ఈ విధంగా అట్రిబ్యూట్ చేస్తూ ఎవరి కబంధ హస్తాల్లో చిక్కుని లా అండ్ ఆర్డర్ నడిపిస్తున్నారో చూసుకుంటే పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నలిగిపోతున్నారు. ఆ నలిగిపోయిన దానికి తీవ్ర పరిణామాలు అనుభవిస్తుంది కూడా వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు ఇది ఎక్కడ బాధ అంటే నాకు అర్థం కాదు. మీరు పొలిటికల్ వెంజెంటా స్కామ్ లో స్కీమ్ కింద ప్రవేశపెడితే మీకు ఎవరెవరి మీద పేర్లు స్వచ్ఛందంగా జైలు బరో కార్యక్రమం పిలిపిస్తారు. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిమార్క్ చేసుకుని ఆ రెడ్ బుక్ ఏదో రాసుకుని తెచ్చారు కదా, బయటకు రిలీజ్ చేయండి. స్వచ్ఛందంగా జైలు బరో కానీ పోతారు, మీకు కడుపు పంటలు చల్లారుతాయి. ఈ గొడవలు అంతా ఎందుకు నాకు అర్థం కాదు. అదే అంటే సిబిఐ నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా డైరెక్ట్గా హైకోర్టే సిబిఐకి ఇచ్చేసేసి దీని మీద మీరు విచారణ జరిపించండి అనేది. అంతే కదా సార్. ఇప్పుడు మీరు ఏదో మాట్లాడతాం, తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. మన ఇద్దరి మీద కేసు కట్టినప్పుడు తీసుకొచ్చి గంజాయి తీసుకొచ్చారు, తలకాయ పెట్టారు అనుకోండి, ఎవరికైనా మాట్లాడుకుంది. అందులో పోలీసుల దగ్గర ఆ గంజాయి ఎందుకు వచ్చింది, మీరు వేరే కేసులు అరెస్ట్ చేసి దీనికోసం ఎందుకు పెట్టారని చెప్పేసి కూడా రైజ్ అవుతూ వచ్చింది కదా. రైజ్ అవుతుంది, అలాంటివన్నీ అట్రిబ్యూట్ అవుతాయి అవ్వ కదా. ఈ సోషల్ మీడియా కేసు అనేది తీసుకొచ్చి గంజాయి వ్యాపారం పెడితే పెద్ద వ్యాపారమే కదా. అలా మా ఎస్పీ గారికి బాగా తెలుస్తుంది అక్కడ. ఇప్పుడు అదంతా వాళ్ళకే కదా నెగిటివ్. ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రోపగండాగా ఇంత పొలిటికల్ వెండెక్టా కింద చేస్తున్నప్పుడు అర్థమవుతూ ఉన్నప్పుడు అయినా కూడా దాన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది ప్రభుత్వానికి ఎంత నెగిటివిటీ వారికి వస్తుంది, హోంమంత్రి గారికి ఎంత నెగిటివిటీ మార్క్ వస్తుంది అర్థం కదా. వన్ టైం అలా అర్జున్ సినిమా ఉంటుంది, ఏక్ దిన్ కా ముఖ్యమంత్రి అనే సినిమా, అలాంటి టైప్ నాకు కనిపించట్లే మీకు. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఖచ్చితంగా షిండే గారిని రెడీ చేశారు. అది అయ్యి లోపుగా ఎవరి కార్యక్రమాలు నాకు ఇవన్నీ ఉండిపోయి సార్ నేను తీర్చుకోవాలి ఈ కడుపు మంటలు అన్న కాన్సెప్ట్ అడుగుతుంది. ఓకే, షిండేని రెడీ చేయండి. మీరు షిండే అని పట్టుకున్నారు. ఆ షిండే ఎప్పుడు వస్తారో సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, రెడీగా అతి దగ్గరలో మాట్లాడిపోయేది అదే. ఓకే, అలాంటిది ఏదో జరుగుద్దని చెప్పేసి మీరైతే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఉన్నాను. నాకు ప్రతి మూవ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన స్థాయిని 10 మెట్లు ఆయన తగ్గించుకుని ఆయన చేస్తున్న విన్యాసాలు చూస్తే సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు రోజు నేను 10 సార్లు గిల్లుకుని చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఈవెన్ బీజేపీ వాళ్ళు నిన్న సుజనా చౌదరి గారేమో అమరావతికి సంబంధించి మాట్లాడతారు. సుజనా చౌదరి కూడా చెలరైపోతుంది అమరావతి గురించి అంటేనే చంద్రబాబు గారికి ఎలాంటి గ్రిప్ ఉందో ఆలోచించమని. అంటే సుజనా చౌదరి గారు చంద్రబాబు మనిషి అని పెద్దగా చెప్పుకునేటువంటి వ్యక్తి కూడా నేను ఎప్పుడూ నమ్మని వ్యక్తే సుజనా చౌదరి చంద్రబాబు ఒకటి కాదని. హిస్టరీ పోద్దామని బీజేపీతో దేవుళ్ళాడాలని చెప్పి ఆయన ఒక పక్క ధరం పోరాట దీక్షలకు పిలుపునిస్తే కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మనోబలాన్ని దెబ్బతీసిన వ్యక్తి అంటే సుజనా చౌదరి. ఓకే, సర్లే చూద్దాం దానికి సంబంధించి ఏం జరుగుతుంది. సరే, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఏపీ పిసిసి అధ్యక్షులు శర్మిల గారు ఒక ట్వీట్ మాత్రం మీరు పిలుపు కాదు సార్, ఇప్పుడు అనవసరంగా స్క్రాప్ డిస్కషన్స్ జయించి షర్లేపకండి. ఆమె ఒక పొలిటికల్ లీడర్ మోగుడని ఒక సామెత ఏదైతే ఉందో దిక్కు దివాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి గతి రుద్రరాజు గారు కడుపు కొట్టి తీసుకొచ్చిన ఈ షర్మిలమ్మ అని చెప్తే ఇంట్రడక్షన్ బాగుంటుంది. ఏదైనా తెలుగుదేశానికి అనుగుణంగా మాట్లాడుతున్న మాటలు మీరు గమనిస్తే ఆవిడ గురించి దయించి ఎలివేషన్స్ ఇవ్వకండి.